ముఖ్యమంత్రిగా ఎవరైతే అధికారంలోకి చేపట్టిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా టార్గెట్ ఎవరిని చేసిర్రు? కవితను టార్గెట్ చేయలే, కేటీఆర్ను టార్గెట్ చేయలే, హరీష్ రావును టార్గెట్ చేయలే. ఈ ముగ్గురిని కాకుండా కేవలం కేసీఆర్నే టార్గెట్ చేసిండు. ఎందుకంటే మనం తెలంగాణ చరిత్రలో ఒక మాట మాట్లాడుకుంటాం, కొడితే కుంభస్థలాన్నే బద్దలు కొట్టాలి అనుకుంటాం. ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే వీళ్ళ ముగ్గురిని పక్కన పెట్టిండు. దాంతోపాటు మరి బీజేపీకి వెళ్తే అంత బలమైన నేతలు ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు. ఇప్పుడు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ అంటే తన తోటి సభ్యుడే, ఇంకెవరున్నారు? సో బీజేపీలో ఎవరు లేరు కాబట్టి తన టార్గెట్ ఏంది అంటే తనకు పేరు రావాలన్నా, ప్రజలలో మంచి ఆలోచన రావాలన్నా, తన మీద ఒక ఒపీనియన్ ఉండాలంట కేవలం కేసీఆర్ను మాత్రమే టార్గెట్ చేయాలి. సో అందుకోసమే తాను ఏం చేస్తున్నాడు అంటే కేసీఆర్ ఏమేం పని చేసిండో ఇప్పటి వరకు తన దగ్గర లిస్టులో దాదాపుగా 46 రకాల పనులు ఉన్నాయట. అంటే దీంట్లో మొదటిది తెలంగాణ తల్లి, ఆ తర్వాత కొన్ని పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాల మీద, విద్యా వ్యవస్థ మీద పడబోతున్నాడు అనే సమాచారం ఉంది. దాని తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న ఏవైతే సెక్రటరేట్లు కలెక్టరేట్ ఆఫీసులు, బంగ్లాలకు సంబంధించిన వాటిని రూపాన్ని అలాగే ఉంచి దాంట్లో ఒక కొత్త రకంగా ఐదరార్ అయితే తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు అంబేద్కర్ విగ్రహం పెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఎక్కడెక్కడైతే కేసీఆర్ ఆనవాళ్ళు ఉన్నాయో వాటన్నింటినీ పేరులు రూపాలు మార్చే పనిలో రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నది. కేసీఆర్ ఆనవాళ్ళను లేకుండా చేస్తామని చెప్పడానికి చేసిండు. అయితే దీని మీద మరొక భిన్నమైన అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. సరే, జీవో తీసుకొచ్చిళ్ళు, మాట్లాడద్దు, దానికి సంబంధించి అనేక రకాలుగా కూడా ఒత్తిళ్లు పెట్టిళ్ళు, అనేక రకాలుగా కూడా చేసిరు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఎందుకు వెనకడుగు వేసింది అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నది. ఎస్, నిజమే, నేను మాట్లాడేది అక్షరాల సత్యం. ఇక్కడ మీరు అందరూ అనుకుంటున్నారు కదా తెలంగాణ తల్లి విషయంలో బీఆర్ఎస్ పార్టీ వెనకడుగు వేసిందా అంటే లేదు. ఓ పక్కన ఎమ్మెల్సీ కవిత గారు పోరాటం చేస్తున్నారు, కేటీఆర్ మాట్లాడుతున్నారు, హరీష్ రావు మాట్లాడుతున్నారు అని అంటున్నారు. తెలంగాణ తల్లి రూపం 2007లో నవంబర్లో ఏర్పడింది. మరి ఈరోజు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చినప్పుడు అంటే పూర్తి స్థాయిలో సెక్రటరియట్లో మేము ఆవిష్కరణ చేస్తామని ప్రభుత్వం చెప్తున్నది. లేదు, ఇక్కడ బతుకమ్మ కానీ, కిరీటం కానీ, ఆభరణాలు కానీ వేస్తే బాగుండదు కదా, ఇదే రూపాన్ని అక్కడ పెడితే ఎవరు ఏమనకపోవు కదా అనేది విపక్షాల వాదన. మరి ఇంత జరుగుతూ ఉంటే ఈరోజు తెలంగాణ బంద్ విషయంలో కానీ, జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి విషయంలో కానీ, లేదా నిరసనల విషయంలో కానీ ఎందుకు అగ్గిరాజేయలేకపోయాయి? తెలంగాణ ఉద్యమకారుడు ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకు అగ్గిరాజేయలేకపోయాయి? మైనస్ ఎక్కడ జరిగింది? ఈ విషయాన్ని మనం ఎందుకు గ్రహించలేకపోయాం? ఎందుకు సర్కార్ అంతా హుటాహుటీన పూర్తి స్థాయిలో జీవో తీసుకొచ్చింది? ఈ జీవో సారాంశానికి సంబంధించి మనం ఎందుకు పసిగట్టలేకపోయాం అనేది ఇప్పుడు సగటు తెలంగాణ వాది కూడా ఆలోచిస్తున్నాడు, ఉద్యమకారుడు కూడా ఆలోచిస్తున్నాడు. వీళ్ళు ఆవిష్కరణకు సంబంధించి ఒక రోజు రూపానికి సంబంధించి ఇచ్చిళ్ళు, వీళ్ళ ఆవిష్కరణ రోజే తెలంగాణ బంద్కి ఇచ్చి తెలంగాణ అన్ని జిల్లాలలో కూడా నిరసన వ్యక్తం చేస్తే ఈరోజు ఈ జీవో వచ్చేది కాదు కదా అనేది సగటు తెలంగాణ వాది, ఇక్కడ తెలంగాణలో ఉన్న మేధావులు, రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్న బలమైన వాదన ఇది. ఈ విషయంలో ఒక మైనసే జరిగింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు మీరు జీవోకు సంబంధించి మాత్రమే చూస్తున్నారు. నేనేమంటున్నానంటే కేసీఆర్ ఆనవాళ్ళని చెరిపేస్తా అంటే చరిత్రలో ఎవరు చెరపలేరు అని మనం బలంగా వాదిస్తున్నాం. కానీ ఇక్కడ కేసీఆర్కు సంబంధించి రూపాన్ని తయారు చేసిన తర్వాత ఆ కేసీఆర్ ఏదైతే రూపం ఉన్నదో ఆ రూపానికి సంబంధించి ఈరోజు మార్చేసిండు కదా, మరి ఇప్పుడు మనం ఏం మాట్లాడదాం అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం. అయితే దీంట్లో ప్రధానంగా కూడా ఇప్పటి వరకు మన దగ్గరకు వచ్చిన విషయాలలో కొన్ని విషయాలన్నీ కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా జరుగుతున్న పరిణామాలలో చాలా వాటిని కూడా పేర్లు మార్చే ఆలోచనలో ఉన్నారట. దాంట్లో పూర్తి స్థాయిలో కూడా వాటిని ఎవ్వెవ్వి మారుస్తారు, ఏం కథ అనేది కూడా తెలియాల్సి ఉంది. సో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర లిస్ట్ అయితే తయారు చేసుకున్నారు. దాంట్లో కేసీఆర్ ఆనవాళ్ళను తెరిపేయడంలో మేము సక్సెస్ అయినామని పండుగ కూడా చేసుకున్నారట. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు దావతులు కూడా చేసుకున్నారట. సో అంటే ఎక్కడ మైనస్ జరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం.